వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ఈరోజు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్‌లో మనం 6th-9th క్లాస్ వరకి ఆ టెస్ట్‌లో ఇంటెలిజెంట్ టెస్ట్‌కి సంబంధించిన దాంట్లో ఒక టాపిక్ ఏంటిదంటే కోడింగ్, డీకోడింగ్. కోడింగ్ అంటే ఏంటిదంటే వెన్ ఎనీ లెటర్, వర్డ్, సెంటెన్సెస్ ఈస్ రిటెన్ దట్ హైడ్స్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ లెటర్ ఫ్రమ్ ది అదర్ ఎక్స్‌పెక్ట్ ద డిజైర్డ్ పర్సన్. అంటే ఒక లెటర్‌ని గాని, ఒక వర్డ్‌ని గాని, సెంటెన్స్‌ని గాని మనము ఒక సీక్రెట్ కోడ్ లాగా పంపించడం. అంటే మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేలాగా దాన్ని కోడింగ్ చేయడాన్ని మనము కోడింగ్ అని అంటాం. అలాగే డీకోడింగ్ అంటే ఏంటిదంటే మనం సెండ్ చేసిన మీనింగ్ వాళ్ళకి అర్థమయ్యే రీతిగా వాళ్ళు మళ్ళీ కన్వర్ట్ చేసుకోవడం. అంటే ఇట్ మీన్స్ టు ఫైండ్ ఔట్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ది కోడెడ్ లెటర్. మనం ఏదైతే కోడింగ్ చేసినామో దాని యాక్చువల్ మీనింగ్ రావడానికి మళ్ళీ డీకోడ్ చేస్తారు. అలాగే మనము డీకోడింగ్‌కి గాని, కోడింగ్‌కి గాని ఏమి యూజ్ చేస్తామంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌ల ఆర్డర్ అండ్ దేర్ కరస్పాండింగ్ పొజిషన్. అంటే సపోజ్ ఇట్ ఈస్ డన్ ద బేసిక్స్ ఆఫ్ ది లెటర్ ఆఫ్ ది ఇంగ్లీష్ అండ్ ఆల్ఫాబెట్ అండ్ దేర్ కరస్పాండింగ్ పొజిషన్స్. అంటే సపోజ్ ఏ అనుకోండి. ఏ ఉందంటే దాని పొజిషన్ బి అనుకోవడం. బి ఉంటే 2 అలాగా మనకి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఏ నుంచి జెడ్ వరకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కరస్పాండింగ్ పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి ఈ కోడింగ్ గాని, డీకోడింగ్ గాని మనం చేస్తాం. కోడింగ్, డీకోడింగ్‌లో మనం ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాం గదా! దానికి ఆల్ఫాబెట్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి ఇలా మనము జెడ్ వరకు తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పొజిషన్ మనం నంబర్ నేమింగ్ ఇస్తాం. అలాగే ఫార్వర్డ్ పొజిషన్‌లో అంటే ముందుకెళ్ళడం. 1 ఏకి 1 ఇస్తాం, బికి 2 ఇస్తాం, సికి 3 అలాగే డి 4, ఈ 5, ఎఫ్ 6, జి 7, హెచ్ 8, ఐ 9, జెడ్ 10, కే 11, ఎల్ 12, ఎం 13 అలాగే ఎన్‌కి 14, జీరోకి 15, పీకి 16, క్యూకి 17, ఆర్‌కి 18, ఎస్‌కి 19, టీకి 20, యూకి 21, వీకి 22, డబ్ల్యూకి 23, ఎక్స్‌కి 24, వైకి 25, జెడ్‌కి 26 ఇస్తాం. సపోజ్ మనం ఇప్పుడు క్యాట్ అని రాసుకున్నాం అనుకోండి. క్యాట్ ఏంటిది? ఈక్వల్ టు 3. ఏ ఈక్వల్ టు ఎంత? 1. టీ ఈక్వల్ టు మనకి 20. ఇప్పుడు మనం ఇది ఏం చేసాం ఇక్కడ? కోడింగ్ చేసాం. దీన్ని మళ్ళీ రివర్స్ చేయడం. 3 అంటే ఏంటిది మనకి? సి. 1 అంటే ఏంటిది? ఏ. 2 అంటే ఏంటిది మనకి? టి. ఇప్పుడేంటిది? మనము దీన్ని ఇలా యాక్చువల్ పొజిషన్‌కి తేవడాన్ని డీకోడింగ్ అంటారు. ఆపోజిట్ లెటర్స్ చూద్దాం. ఫ్రమ్ బిగినింగ్ అంటే ఇది ఫార్వర్డ్ డైరెక్షన్‌లో ఏ పొజిషన్‌కి 1 ఇవ్వడం. అంటే ఏ టు ఎం వరకు. ఇవి ఫార్వర్డ్ డైరెక్షన్‌లో. 1 బి 2 సి 3 డి 4 ఈ 5 ఎఫ్ 6 జి 7 హెచ్ 8 ఐ 9 జెడ్ జే 10 కే 11 ఎల్ 12 ఎం 13 ఇవనేది ఫార్వర్డ్ డైరెక్షన్. అలాగే ఇది ఎండ్ నుంచి చూద్దాం. ఫ్రమ్ ది ఎండ్ జెడ్‌ని ఏమంటారు? 26 కదా! ఇప్పుడు ఇవి అపోజిట్ లెటర్స్ అన్నట్టు. వై ఏమో 25, ఎక్స్ ఏమో 24, డబ్ల్యూ ఏమో 23 వీటిని రివర్స్ ఆర్డర్‌లో రాసుకోవడం. ఇప్పుడు అపోజిట్ ఆఫ్ ఎఫ్‌కి ఏమవుతుందంటే యు. అలాగే ఎంకి ఎన్, ఎల్‌కి ఓ, కేకి పి, జెడ్‌కి జేకి క్యూ, ఐకి ఆర్, హెచ్‌కి ఎస్, జీకి టి, ఎఫ్‌కి యు, ఈకి వి, డికి డబ్ల్యూ, సికి ఎక్స్, బి, వై, ఏ, జెడ్ ఇవన్నిటిని ఆపోజిట్ లెటర్స్ అంటారు. ఇవి ప్రాబ్లమ్స్ మనము డీకోడింగ్, కోడింగ్‌లో చేయడంలో యూజ్ అవుతాయి.